మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మా తండ్రి, మరొక పరిశుద్ధపు ఆదివారపు దినమున యూత్ మీటింగ్లో మీరు మమ్మల్ని కలిపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. యేసయ్య, వచ్చిన నీ బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. కృపలో జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా నాయన, నేను స్తుతించి కనపరచడానికి తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఈ ప్రార్థన కూడికంతట్లో వచ్చిన బిడ్డలను ఆశీర్వదించి మీరే మహిమను పొందుకున్నాను. యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అమ్మా, పాటలు పాడండి అమ్మా. అలాగే సిస్టర్. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతు. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటయేనా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందెదా. నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా
ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందెదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. హల్లెలూయా. ఒక్క నవ్యానే పాడుతుందా పాట? అవును సిస్టర్. దివ్య, కావ్య, విజయ్ అక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సిస్టర్, అక్కడ ఉన్నారు అందుకే. ఇద్దరు వెళ్ళిపోయారా? ఇద్దరు వెళ్ళారు సిస్టర్. ఓకే, మరొక పాట పాడుకున్నాము. పాడమంటారా సిస్టర్? పాడతావు తల్లి, పాడమ్మా. అలాగే. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోను నివసించువాడవు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో జీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీ సముఖములో సజీవ
సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా. మేము కూడా ఒక పాట పాడతామమ్మా. జయమునిచు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత పాడెదం. జయమిచ్చిన దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో సాగెదం. నీతి కరముచే తాకి నడుపును. నీతి కరముచే తాకి నడుపును. దేవుడే మా బలం దేనికి భయపడం. దేవుడే మా బలం దేనికి భయపడం. జయమించు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. అద్భుత దేవుడు సృష్టి కారకుడు. అద్భుత దేవుడు సృష్టి కారకుడు. యుద్ధములో ప్రవీణుడు రక్షకుడు జయించును. యుద్ధములో ప్రవీణుడు రక్షకుడు జయించును. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం.
జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదన్ ఆనంద ధ్వనితో సాగెదన్. హల్లెలూయా హల్లెలూయా పాడెదన్ ఆనంద ధ్వనితో సాగెదన్. నిజమైన దేవుడు సత్యవంతుడు, నిజమైన దేవుడు సత్యవంతుడు, కాపాడువాడు, కునుకడు నిద్రించడు. ఓ, కాపాడువాడు, కునుకడు నిద్రించడు. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదన్ ఆనంద ధ్వనితో సాగెదన్. హల్లెలూయా హల్లెలూయా పాడెదన్ ఆనంద ధ్వనితో సాగెదన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం. మహాగణుడు మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, వేల్పులలో అతి గనుడా, సర్వలోకానికి చక్రవర్తి అయిన దేవా, దేవతలందరిలో పూజనీయుడా, గొప్పవాడ, నిజమైన దేవా, ఈ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలయ. ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు మీకు మాత్రమే కలుగును గాక తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, అల్ఫా ఒమేగా అయిన దేవుడవు తండ్రి. ఆది అంతమై ఉన్న దేవుడవు తండ్రి. అద్వితీయ సత్య దేవుడవు తండ్రి. మిమ్మల్ని ప్రభా ఒకటమే నిత్య జీవమని చెప్పుచున్నది. అవునయ్యా, నిజమైన దేవుడని మీరు మిమ్మల్ని తెలుసుకోవడమే నిత్య జీవం తండ్రి. మరణం నుంచి, శాపము నుంచి, పాపం నుంచి తప్పించబడతారు తండ్రి. మీకే స్తోత్రము తండ్రి. యేసయ్యా, వందనాలు వందనాలు తండ్రి. ప్రేమ స్వరూపుడా స్తోత్రములయ. గొప్పవాడ స్తోత్రము తండ్రి. కృపగల దేవ మీకే స్తోత్రములయ. కనికర సంపూర్ణుడా మీకే స్తోత్రములయ. జాలి కరుణ కల తండ్రి మీకే స్తోత్రములయ. ఆకాశము మహాకాశాలు పట్టజాలని దేవుడు తండ్రి మీకే స్తోత్రములయ. ఆకాశము మీ సింహాసనం, భూమి మీ పాదపీఠంగా చేసుకున్న దేవుడు మీరు నరులను జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వారము తండ్రి. గట్టి పువ్వు లాంటి వారము తండ్రి. గాలికి చెదరగొట్ట పట్టు లాంటి అల్పులము తండ్రి. అయోగ్యులమయ తండ్రి. తండ్రి మీకే స్తోత్రములయ. నేను తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు తండ్రి. కృప చూపుచూ ఉన్నారయ్యా. మమ్మల్ని విడువక ప్రభా ఎడబాయక నడిపించుచూ ఉన్న దేవుడు తండ్రి. మీకే స్తోత్రములు స్తోత్రములు తండ్రి. వందనాలు వందనాలు అయ్యా. మీకే స్తోత్రములు. మీ అరచేతిలో చెప్పుకున్న దేవుడు తండ్రి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్పిన దేవుడు తండ్రి. మీ ప్రజల పక్షాల ప్రభా, నెమ్మది కొరకు ప్రభా, రాజాజ్ఞను మార్చిన దేవుడవు తండ్రి. మీకే స్తోత్రములు తండ్రి. మీ ప్రజల కొరకు ప్రభా అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవుడవు తండ్రి. జరిగిస్తూ ఉన్న దేవుడవు పునరుద్ధానుడా మీకే స్తోత్రములు. జీవముల తండ్రి మీకే స్తోత్రములు.
పరిశుద్ధాత్ముడా మీకే స్తోత్రములైన మనందరినీ నడిపించి ఉన్న దేవ మీకే స్తోత్రములు తండ్రి. మా మంచి కాపరి, మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గమైన దేవ మీకే స్తోత్రములైన మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆమెన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం. మమ్ముని కొనిపోగా త్వరలో రానున్న మా ప్రధాన యాజకుడా స్తోత్రం. మమ్ముని కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. స్తోత్రం, స్తోత్రం దేవా తండ్రి, మీకే స్తోత్రం. ఈ ఆరాధన అంతా మీరే మహిమ పొందుతాను. ఆత్మ చెప్పవచ్చున్న బిడ్డను ఆత్మతో నింపుకొని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి మీరే మహిమ పొందుతున్నారు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటుంది. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ. ఇప్పుడు
కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందామమ్మా. ఇక్కడికి వచ్చేసరికి ఓకే, మా దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలనుకున్న మాట, మనతో మాట్లాడాలనుకున్న మాట, నీ మార్గాన్ని ప్రకాశింపచేయాలని ఆశపడుతున్నానని దేవుడు అంటున్నాడు. నీ మార్గము తేజరెళ్ళాలంటే, నీ మార్గము ప్రకాశించాలంటే ఏం చెయ్యాలి అంటే, నువ్వు వెళుతున్న మార్గము వెలిగించబడిన స్థితిలో, ప్రకాశించబడే స్థితిలో, వర్ధిల్లే స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశాన్ని గురించి దేవుడు మాట్లాడతానంటున్నారు. అంటే దేవుడు నీ మార్గాన్ని వర్ధిల్ల చేయాలనుకుంటున్నాడు, ప్రకాశింప చేయాలనుకున్నాడు. నువ్వు ఈ లోకంలో తేజరిల్లేలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాటను మనం గమనించగలుగుతాం. నేనే ఆజ్ఞ ఇచ్చేవాడను, నేనే అతని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గం తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. చాలా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదాలు పొందనాలు, స్తోత్రాలు. తండ్రి, నేర్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ వాక్యం ద్వారా గురి వచ్చిన నీ బిడ్డలతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితేవా, నేనే అతన్ని పిలిచాను, ఎందుకు అంటే అతని మార్గాన్ని తేజరిల్లేలా చేయటానికి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఎవరినైతే పిలుచుకుంటాడో వారిని వర్ధల చేయాలి అనే చూస్తారు, వారిని ఆశీర్వదించడానికే పిలుస్తారు. వారి లోకములు ప్రత్యేకంగా ఒక స్టార్ లాగా ప్రకాశించాలని కోరుకుంటాడు అన్నమాట. అయితే ఎందుకంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన ప్రతి ఒక్కరిని వెలిగించే దేవుడు. ఆయనను కలిగి ఉన్న వారు కూడా ఈ లోకానికి వెలుగుగా ఉండాలి అనుకునేటువంటి గొప్ప దేవుడు. దేవుని యొక్క ఆశ ఏంటి నీ పట్ల అంటే, నీవు ఈ లోకానికి వెలుగుగా ప్రకాశించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యేసేలాగా ఈ లోకంలో నువ్వు వెలుగులాగా ప్రకాశించాలని, తేజరిల్లాలి అని దేవుడు నిన్ను బట్టి కోరుకుంటున్నాడు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎట్లాంటి బలహీనులైనా పిలుచుకొని ఈ లోకంలో వెలుగుగా వాడుకునేటువంటి దేవుడు, శక్తి కలిగిన వ్యక్తులుగా మార్చే దేవుడు, వారికి ఉన్నతమైన భవిష్యత్తుని ఇచ్చే దేవుడు, వారి జీవితాలను ఆనందమయంగా చేసే దేవుడు, వారిని వర్ధల చేసేటువంటి దేవదేవుడు మన దేవుడు. అయితే తేజరిల్లటం అంటే ఏంటి? ప్రకాశించటమే, వర్ధలటమే, ఆశీర్వదించబడిన స్థితిలో ఉండడం. అయితే దేవుడు ఎవరినైతే ఉద్దేశించి పిలుస్తాడో, ఎవరి మీద అయితే తన దృష్టి నిలిపి ఉంచుతాడో వారినే దేవుడు వర్తిల్ల చేయాలని ఇష్టపడతాడు. అయితే కోట్లాది మంది ప్రజలలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఫస్ట్ ఆయన చేతిలోకి రా, తర్వాత ఆయన నిన్ను వెలిగిస్తాను అని మాట్లాడుతున్నాడు. నీవి లోకంలో ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. నీ మార్గము తేజరెళ్ళాలి అన్నది ఉద్దేశం.
దేవుని యొక్క ఉద్దేశం. ఆకాశంలో స్టార్స్ చూడు, డే అండ్ నైట్ ఉంటాయట, కానీ అవి చీకట్లో ఉన్నప్పుడే వాటి కాంతి మనకు అర్థమవుతుంది. పగలు కూడా ఉంటాయి, సూర్యుని వెలుగుకి, ఆ ప్రకాశవంతమైన ఆ స్థితికి స్టార్స్ యొక్క వెలుగు మరుగు చేయబడి ఉంటుంది. ఈ లోకమంతా చీకటిమయం, సాతానుడు ఏలుబడి చేస్తున్నారు. యేసయ్య పిలిచిన వారు, యేసయ్యను అంగీకరించిన వారు ఈ లోకంలో ఇది చీకటిగా ఉన్నా ఆయన పోలికలో నడుస్తున్నప్పుడు, ఆయన మార్గాన్ని నడుస్తున్నప్పుడు మనము ఈ లోకానికి వెలుగుగా ప్రకాశించగలుగుతాం. లోకమంతా చీకటితో పాపముతో నింపబడి ఉన్నా మనం ఈ లోకస్తులకు ప్రత్యేకమైన వ్యక్తులుగా కనపడతాం. దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధానము, దేవుడు మనల్ని నడిపిస్తున్న మార్గం అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనదిగా కనపడుతుంది. అదే తేజలితం అంటే. వావ్, ఈ పిల్లలు చక్కగా దేవుని భయభక్తులు కలిగి ఉంటారు, చక్కగా దేవుని సన్నిధానం, చక్కగా దేవుని స్థుతిస్తారు. ఎందుకో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఆ గృహాలలో సంథింగ్ స్పెషల్, మీరు చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారు. వీళ్ళ దేవుణ్ణి నమ్ముకుంట వల్లేమో అని మాట్లాడుకున్నారనుకోండి మీ గురించి, మన గురించి, అప్పుడు మనం ఈ లోకంలో ప్రకాశిస్తున్నట్లే దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన భవిష్యత్, ప్రత్యేకమైన స్థానము జనుల దృష్టిలో ఇచ్చినట్లే. అయితే అమ్మా, దేవుడు మన మార్గాన్ని ప్రకాశింపచేయాలి, వర్ధిల్ల చేయాలి, మన ప్రయత్నాలు సఫలీకృతం చేయాలి, ఈ లోకములు వెలుగుగా ప్రకాశించాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే, ఆ యెషయా గ్రంథము అదే 48వ అధ్యాయము 18, 19 వచనాల్లో రాయబడి ఉంటుంది. చదువుకుందామా? నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. బబులోను నుండి బయలు వెల్లుడి. చాలు తల్లి. ప్రస్తుతం ఈ 18వ వచనాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉంటుంది అంటున్నారు. ఆయన ఆజ్ఞలు మనం అనుసరించినప్పుడు మన మార్గము తేజరిల్లుతుంది. మన మార్గము తేజరిల్లినప్పుడు ఇక అక్కడ దుఃఖము, వేదన, నిట్టూర్పులు, అసమానతలు, ఒడుదుడుకులు, అసమాధానం ఏది ఉండదు, ఓడిపోవటం ఉండదు. దేవుడు మన మార్గాన్ని తేజరిల్ల చేసినప్పుడు, ప్రకాశింప చేసినప్పుడు, వర్ధల చేసినప్పుడు అక్కడ ఆనంద సంతోషాలు, రక్షణ ఆనందం, పరిశుద్ధాత్మని ఆనందం, వర్ధిల్లేటువంటి స్థితి ఆ మార్గంలో ఉంటుంది. ఆనందమే ఉంటుంది, క్షేమకరమైనటువంటి స్థితి ఉంటుంది. అక్కడ ఏంటి అని అంటే, నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. 17వ వచనంలో అంటాడు దేవుడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. ఎప్పుడైతే దేవుడు నీతో ఏ మాట చెప్తున్నాడో ఆ మాటకు గనక విధేయత చూపితే నీకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు, ఓహో, దేవుడు ఈ మాటను చేయమంటున్నాడు, ఈ ఆజ్ఞకు లోబడమంటున్నాడు, ఈ ఆజ్ఞను అనుసరించమంటున్నాడని నీకు ఆటోమేటిక్ గా నీ హృదయానికి అర్థమైపోయింది. దేవుడు ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏ మాట నీకు హృదయాన్ని తాకుతుందో నీకు అర్థమవుతుంది, నిన్ను ఏం చేయమంటున్నాడో అర్థమవుతుంది. అది ఆజ్ఞ. దేవుడు ఏ మాట చెప్పినా కూడా అది ఆజ్ఞ. ఆ ఆజ్ఞను గనక నువ్వు అనుసరిస్తే, ఆ ఆజ్ఞకు గనక నువ్వు లోబడితే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్షేమమేనంట. క్షేమమే నది వలె ప్రవహిస్తుందంట అమ్మా. అంతేకాదు, నీకు ప్రయోజనం కలుగునట్లుగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడంట. అంతేకాదు, నీ చెయ్యి పట్టి నడవాల్సిన త్రోవలో నేను నడిపిస్తాడు. అర్థం కాని త్రోవల్లో, ఓడిపోయే త్రోవల్లో నడిపించడు, నీకు ప్రయోజనం కలిగేటువంటి మార్గంలో.
నీవు ఏ దారి నడవాలని దేవుడు ఉద్దేశించాడు ఆ మార్గం నేను చెయ్యి పట్టి ఆయనే నడిపిస్తాను అని అంటున్నారు. ఇంకా ఏంటి అని అంటే సామెతల గ్రంథము ఆ 4వ అధ్యాయము 18వ వచనం కూడా ఒకసారి చదువుకున్నాం. సామెతలు 4:18. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. చూసావా ఎట్లాంటి ఆశీర్వాదము అని అంటే దేవుడు అక్కడ మనతో చెప్తుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమని, పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లు. హల్లెలూయా. చూసావా పట్ట పగలు అనంటే మధ్యాహ్నము సూర్యుని యొక్క తేజస్సు ఎలా ఉంటుందమ్మా? 4 గంటలకు ఉన్నట్టుగా ఉంటుందా, లేదా ఉదయకాలం ఉన్నట్టు ఉంటుందా? కాదు కాదు. ఉదయం కంటే సాయంత్రం కంటే మధ్యాహ్నం మధ్యాహ్నం సమ్మర్లో చూడండి ఆ ఆ సూర్యుని వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో మనం అసలు చూడలేం ఆ వెలుగుని. పట్ట పగలు అంటే మధ్యాహ్నపు వెలుగు అలా ఉంటుంది అంట. దేవుడు మనల్ని ప్రకాశింపచేసి వర్ధిల్ల చేసేటువంటి స్థితి. ఆ మధ్యాహ్నము సూర్యుని యొక్క కాంతి కింద ఏది కూడా పనికిరాదు. ఏ ట్యూబ్ లైట్ పనికిరాదు. ఈ లోకానికి సంబంధించిన ఏ లైట్ కూడా పనికిరాదు ఆ కాంతి కింద, దేవుడు సృజించిన దాని కింద. అంత కాంతివంతంగా ఉంటుంది. పట్టపగలు మధ్యాహ్నం సూర్యుని వెలుగు ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో అట్టి రీతిగా నీ జీవితాన్ని నీ మార్గాన్ని వర్ధల చేస్తాడంట, ప్రకాశించేలా చేస్తాడంట. ఎప్పుడు నువ్వు నీతిమంతురాలిగా నీతిమంతునిగా మార్చబడినప్పుడు. నీతిమంతునిగా నీతిమంతురాలుగా మార్చబడటం అంటే ఏంటి? అంటే ఏంటి? రక్షణ పొందిన వారే నీతిమంతులు, క్రీస్తు రక్తంలో కడిగబడిన వారే నీతిమంతులు. ఆ నీతిమంతులుగా మార్చబడ్డాక దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ ఉంటే పట్ట పగలు ఆ వేకువ వెలుగు తేజరిల్లినట్లుగా వారి మార్గాన్ని నేను తేజరిల్లేలా చేస్తా, ప్రకాశింప చేస్తా, వర్ధల్ల చేస్తా అని దేవుడు రోజున మాట్లాడుతున్నాడమ్మ. ఇక్కడ వెలుగు అంటే వాక్యానికే సాదృశ్యం. ప్రకాశించడం అనేది వాక్యానికే సాదృశ్యం. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞల మార్గాన్ని నడుస్తారో వారి మార్గమే తేజరిల్లుతుంది, వారి మార్గమే వర్ధిల్లుతుంది. వారే ఈ లోకంలో ప్రకాశిస్తారు, వారే ఈ లోకంలో సంతోషంగా క్షేమంగా ఉండగలుగుతారు. ఒకవేళ వారు పరిచర్య కనుక చేసే వాళ్ళైతే వారి పరిచర్య కూడా ఎంతో బ్రైట్ఫుల్ గా ఉంటుంది. వాక్యం 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 వాక్యానుసారమైన జీవితం అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించడమే వాక్యానుసారమైన జీవితం. దేవుడు ఏ మాట చెప్పినా దానికి లోబడటమే, ఆ పని చేయటమే వాక్యానుసారంగా జీవించటం. కీర్తనలు 119, 130లో రాయబడి ఉంటుంది. అక్కడ ఒకసారి చదువుదామా? 119, 130. నీ వాక్యము తెలివిని పుట్టించును అని రాయబడుతుంది. ఈ వాక్యము తెలివి లేని వారికి తెలివి పుట్టించును. ఎవరైతే వాక్యం దగ్గరికి వెళ్తారో, వెలుగు దగ్గరికి వెళ్తారో వాళ్ళు కూడా ప్రకాశించేస్తారు. మరి మోషే 40 దినాలు దేవదేవునితో పర్వతం మీద 40 దినాలు గడిపినప్పుడు అతని కిందకు వచ్చినప్పుడు ఎలా ఉందమ్మా? అతని ముఖరూపం కూడా ఎలా ఉంది? ఎంతో ప్రకాశించింది. అతని ముఖం కూడా మనుషులు ఎవరు చూడలేకపోయారు. అలాగే యేసుక్రీస్తు అనబడేటువంటి దేవుడు వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు మనం భౌతికంగా వెలిగించబట్టు మన కాదు, మన ఆత్మీయ స్థితి వెలిగించబడుతుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. మనం భౌతికంగా ఈ లోకంలో వర్ధిల్లిన స్థితిలో అందరికీ కనపడతాం, ఆశీర్వాదకరమైన స్థితిలో కనపడతాం. దేవుడు ఎలా ప్రకాశింపచేస్తాడు, ఎలా వర్ధిల్లేలా చేస్తాడు, ఎలా తేజరిల్లేలా చేస్తాడు అంటే స్పిరిచువల్ గా, ఫిజికల్ గా 2 రకాలుగా ఆశీర్వదిస్తాడు, 2 రకాలుగా వర్ధిల్ల చేస్తాడు.
You shine both physically and spiritually. ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా దేవుడు చెప్పిన మాట లోబడతామో ఈ రెండు రకాలుగా నువ్వు ప్రకాశిస్తావు, ప్రత్యేకంగా కనపడతావు. నువ్వు ఏ ప్రయత్నం చేసినా వర్తిల్లుతుంది, విజయం సాధిస్తావు. నీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఒకే ఒక్కటి నీ మార్గం తేజరిల్లాలంటే, ఒకే ఒక్కటి నీ జీవితాన్ని దేవుడు ప్రకాశింపచేయాలంటే, దేవుడు ఏ మాట చెప్తున్నారో దానికి వినటమే, దేవుడు ఏ ఆజ్ఞ చెప్తున్నారో వాటిని అనుసరించటమే, దేవుడు ఏ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారో దాన్ని పాటించటమే. అప్పుడు నీవు ఈ లోకంలో ప్రకాశిస్తావు, తేజరిల్లుతావు, వర్ధిల్లుతావు భౌతికంగా ఆధ్యాత్మికంగా అని ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నారు. యువర్ వే ఈజ్ ప్రాస్పరస్, యువర్ వే ఈజ్ బ్రైట్, బట్ హౌ? వాట్ టు డూ టు మేక్ యువర్ వే షైన్? If your way is to shine, whoever God calls, their way will shine bright and prosperous. Yet, shine means light and glory. Yet, light means word of God are commands. Whoever follows the commandments of word of God, their way will shine bright and prosperous. And the joy of salvation, the joy of holiness, wellness, happiness, and flourish and be glorified. And also, you get development. The Bible says, Paul, way shown. Paul way shown and did great service. Paul shown as spiritually, and also David also shown spiritually and physically. So you will shine both physically and spiritually. God is saying to you today, your way is bright, your way is prosperous, your way is shine. Your way is prosperous. So, obey God's word. Obey commands. Surrender yourself to Holy Spirit, to God. Then, your way is shine, brightful future. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ మార్గాన్ని తేజరిల్ల చేసుకునేటువంటి సమయం ఇది. దేవుని ఆజ్ఞలను అనుసరించాల్సిన సమయం ఇది. నువ్వు ప్రకాశించాల్సిన సమయం ఇది. నీ యవ్వనంలోనే నిన్ను దేవుడు ప్రకాశించేలా చేస్తానంటున్నాడు. పౌలు ఆధ్యాత్మికంగా వెలిగించబడ్డాడు, లోకానికి వెలుగుగా. దావీదు
ఐశ్వర్య ఘనతలు కలిగి దేశానికి రాజు అయ్యేటంతగా వెలిగించబడ్డాడు. మరి దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చబడాలంటే, నీకు ప్రయోజనం కలిగేటువంటి ఆలోచన దేవుడు నీకు ఇవ్వాలంటే, నీవు నడవాల్సినటువంటి శ్రేష్టమైన త్రోవలు నేను నడిపించాలంటే ఒకే ఒకటి ఫాలో అవ్వాలమ్మా. దేవుని ఆజ్ఞలను ఫాలో. దేవుడు ఏ మాట చెప్తున్నాడో వాక్యం ద్వారా దానికి విధేయత చూపి ఖచ్చితంగా బ్రైట్ ఫ్యూచర్ నీకుంది. ఇంత చక్కని వాగ్దానంతో కూడినటువంటి సందేశాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి గల కారణము, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రకాశింప చేయాలని, తేజరిల్ల చేయాలని, అభివృద్ధి పరచాలని, వర్ధిల్ల చేయాలి అని, నీకంటూ ఒక బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. అయితే నీతిమంతులుగా మార్చబడితేనే వారి మార్గాన్ని దేవుడు తేజరిల్ల చేస్తారు. మరి దేవుడు నీతో ఏం మాట్లాడారో తెలుసు. అర్థం చేసుకో, వాక్యం చదువుకో, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండు. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞకు లోబడు. దేవుడు నీ మార్గాన్ని తేజరిల్లేలా చేయబోతున్నాడు. నీ మార్గాన్ని వర్ధెలా చేయబోతున్నాడు. నీ జీవితాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు అని ఈ రోజున మాట్లాడుతున్నారు. మాటలు దేవుడు నీ జీవితంలో సఫలీకృతం చేయనుగాక. ఈ వాక్యం నీ హృదయంలో స్థిరపరచునుగాక నా దేవుడు. ఆమేన్. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మా దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంతో కూడినటువంటి వాక్యాన్ని బట్టి కృతజ్ఞత. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ వాక్యానుసారంగా ఆజ్ఞల మార్గాన నడిచే కృపను దయచండి. మీ ఆత్మను కృమరించండి ప్రభువా. మీకు లోబడే మనస్సునివ్వండి ప్రభువా. వారి మార్గాలను తేజరిల్లేలా చేయండి. మీ చేతికి బిడ్డలను అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క కృపా సమాధానములు మీకు, మీ కుటుంబాలకు, మీరు చదువుతున్న చదువులకు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.